మరోవైపు నుంచి మార్కెటింగ్ స్ట్రాటజీతో ఈ పర్టికులర్ టైంలో బాగా దూసుకుపోయి రాణించి ప్రజలనైతే ఒక రకంగా హిప్నటైజ్ చేసి అడ్మిషన్ని కొల్లగొట్టినటువంటి సంస్థ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వాళ్ళు ఒక సింపుల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయినప్పటికీ వాళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్, వాళ్ళు భ్రమ కల్పించే రకంగా పేరెంట్స్కి అర్థమైనటువంటి భాషలో ఒక రకమైనటువంటి మెస్మరైజింగ్ బాణాన్ని వాళ్ళు వదలటంతో సో నెక్స్ట్ వేవ్ అయితే సక్సెస్ఫుల్గా రాణించింది. మరోవైపున మల్లారెడ్డి తన సమ్మోహనాస్త్రాన్ని ప్రజల మీదకు వదలటం, 3 కాలేజీలు 3 యూనివర్సిటీస్, మల్లారెడ్డి విద్యాపీఠ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో అది కూడా యూనివర్సిటీగా మారింది. సో మూడోది వచ్చేసి మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ. 9600 ఇంటేక్తో మార్కెట్ మీద విరుచుకు పట్టడంతో మొత్తం పేరెంట్స్ అందరూ కూడా అటువైపు మరలినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు నుంచి గురునానక్ యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, శ్రీనిధి యూనివర్సిటీ, కావేరీ యూనివర్సిటీ అండ్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ, అరోరా యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, ఇన్ని యూనివర్సిటీస్. ఎందుకంటే మనకి తెలంగాణలో కొన్ని స్టాటిస్టిక్స్ కానీ మీరు తీసుకున్నప్పుడు 1,56,000 మంది పేరెంట్స్ కానీ క్వాలిఫై అయినట్లయితే ఇందులో ఒక చిన్న అంచనా కోసం నేను మీకు చెప్తున్నా, ఎప్పుడైనా సరే కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసి జాయిన్ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య 72,000 మించికి ఉండదు. మేనేజ్మెంట్ సీట్లు ఒక 25,000, మొత్తం తీసుకున్నట్లయితే ఒక 95,000 సీట్లు ఇందులో ఉంటాయి. కానీ మల్లారెడ్డి కాలేజీలో ఏర్పడినటువంటి ఒక సంచలనం లాంటి విశేషం ఏం జరిగిందంటే, ఎంఆర్ఐటీఎస్ కాలేజ్ మాయమైపోయింది లాస్ట్ ఇయర్. రకరకాల గొడవలు మన గవర్నమెంట్కి అదేవిధంగా మల్లారెడ్డి గారికి ఉన్నటువంటి గొడవ. మరోవైపు ఎంఆర్ఈసీ లాంటి 1800 ఇంటే కలిగినటువంటి క్యాంపస్ యూనివర్సిటీగా మారిపోయింది. దాదాపు 1300-1400 ఉన్నటువంటి క్యాంపస్ అంటే మల్లారెడ్డి కాలేజీలోనే కేవలం 5,000 సీట్లు మాయమైపోయినాయి. 6,400 సీట్లు మేనేజ్మెంట్ రూపంలో వచ్చినాయి. ఇప్పుడు ఎంఆర్ఈసీ క్యాంపస్ తీసుకున్నట్లయితే 2 లక్షలకే వాళ్ళు సీట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎంఆర్ఈసీ ఎప్పటి నుంచో 2000 సంవత్సరంలో పెట్టినటువంటి క్యాంపస్ ఓల్డ్ క్యాంపస్ అవ్వడం, 2 లక్షలు ఇంటూ 4 సంవత్సరాలు అంటే 4 స్ప్లిట్టింగ్స్గా ఉండటం, 8 లక్షలకే సీట్ అయిపోవడం అనే కారణం చేత పేరెంట్స్ అందరూ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీకి ర్యాలీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.